గుజరాత్లోని అహ్మదాబాద్లో చూడదగిన ప్రదేశాల్లో వింటేజ్ కార్ ఎగ్జిబిషన్ అనేది ప్రముఖంగా చెప్పుకోవచ్చు. స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన కంపెనీలకు సంబంధించిన కార్లన్నింటినీ కూడా ఈ వింటేజ్ ఎగ్జిబిషన్లో చూడవచ్చు. మనం దాదాపుగా 100 కార్ల వరకు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే 2 వీలర్స్కి సంబంధించి 4-5 మోడల్స్ ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ అమితంగా ఆకట్టుకుంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రణవ్లాల్ భోగిలాల్ అనే ఒక ప్రముఖ ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఈ మొత్తాన్ని కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇతను ముంబైలో ఉంటారు. అయితే స్వస్థలం గుజరాత్లోని అహ్మదాబాదు. ఇక్కడే ఆయనకున్న దాదాపుగా 25 ఎకరాల ప్రదేశంలో ఈ వింటేజ్ కార్ ఎగ్జిబిషన్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ కార్లన్నింటినీ కూడా నిత్యం మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి 100 రూపాయలు ఎంట్రీ ఫీజు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒక 2 పాత కార్లని వచ్చే పర్యాటకులు ఎక్కడానికి కూడా వినియోగిస్తూ ఉంటారు. దీన్ని ఎక్కి తిరగాలనంటే పర్ హెడ్ అంటే 1000 రూపాయలు కలెక్ట్ చేస్తారు. అలాగే దీనికి సంబంధించి లోపలికి వెళ్లేందుకు ఎంట్రీ ఫీజు 100 రూపాయలు. చిన్నపిల్లలకైతే 40 రూపాయలు, అంటే 11 ఇయర్స్ లోపు వాళ్ళకైతే, 11 ఇయర్స్ అబోవ్ అయితే 100 రూపీస్ వసూలు చేస్తారు. మొత్తానికైతే ఇక్కడ లాంబోర్గినీ కారుతో పాటుగా పాత తరానికి సంబంధించిన అనేక కార్లు ఇక్కడ ఉన్నాయి. 1900 సంవత్సరం అంటే 19వ శతాబ్దానికి సంబంధించిన పురాతనమైన కార్లు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్లు, ఇప్పటికీ మార్కెట్లో ఉన్న కార్లు, మార్కెట్ నుంచి కరుమైన కంపెనీలకు సంబంధించిన కార్లు కూడా ఇక్కడ ఉన్నాయి. దాదాపుగా 100 కార్లు, 100 కూడా డిఫరెంట్ కార్లను ఆయన సేకరించి ఇక్కడ పెట్టారు. విదేశాల నుంచి కూడా, అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల నుంచి కూడా వాటిని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇది పాత తరానికి చెందిన కారు. ఇటువంటి కార్లలో వారు పర్యాటకులు ఎవరైతే 1000 రూపాయలు ఫీజు చెల్లించారో వాళ్ళని ఒక రౌండ్ ఇలా తిప్పుతారు. నలుగురు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక ఫ్యామిలీని అందులో తిప్పుతారు. దానికి 1000 రూపాయలు అయితే కలెక్ట్ చేస్తారు. మొత్తానికైతే ఇది అహ్మదాబాద్ వచ్చిన వాళ్ళు దాదాపుగా 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఇక్కడికి చేరుకోవడం కూడా ఈజీ. ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే దీన్ని అత్యద్భుతంగా ఏర్పాటు చేశారు. ఈ కార్లను చూసిన తర్వాత ఇక్కడ వింటేజ్ గార్డెన్ హోటళ్లు కూడా ఉన్నాయి. సరదాగా టీ కాఫీలు ఇక్కడ తీసుకోవచ్చు. అహ్మదాబాద్ వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో ఈ వింటేజ్ కార్ ఎగ్జిబిషన్ అనేది ఒకటి. దేశంలో ఇటువంటిది ఇది ఒక్కటే కూడా ఉందని చెప్పుకోవచ్చు.